హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ వెంకట్ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఈరోజు ఇది స్టార్టింగ్ మనం 5K కానీ 1600 మీటర్స్ కానీ మనం కంపల్సరీ ముందు స్టార్ట్ చేయాలంటే డైరెక్ట్గా వచ్చి కొంతమంది బేసిక్స్ తెలియకుండా చాలామంది నేను గ్రౌండ్లో చూస్తున్నాను, డైరెక్ట్గా వెళ్ళి చేస్తున్నారు. రన్నింగ్ చేసేసి తర్వాత నెక్స్ట్ చిన్ బోన్ పెయిన్, యాంకిల్ పెయిన్, నాకు ఆయాసం తట్టుకోలేకపోతున్నాను, చిన్న బాగా ఆయాసం వస్తుందని చెప్పి నా దగ్గర కంప్లైంట్కి వస్తున్నారు. వాటికన్నిటికీ వాటికన్నిటికీ నేను ఒకటి చెప్తాను. దీన్ని పక్కా పాటించాలి. మనం స్టార్టింగ్ గ్రౌండ్‌కి వచ్చినప్పుడు స్టార్టింగ్‌లో కంపల్సరీగా మనం వార్మప్ చేసుకోవాలి. అలానే మళ్ళీ గ్రౌండ్ అయిపోయిన తర్వాత కూడా కంపల్సరీగా రెస్ట్‌కి సంబంధించిన వార్మప్ చేసుకోవాలి. ఇలా చేసుకోకపోతే ఏం జరుగుతుందంటే మనకి కంపల్సరీగా క్రాంప్స్ అనేవి వస్తాయి. దాంతోపాటు బాగా బాడీ అలిసిపోతుంది. ఇంకోటేంటంటే మనం ఇక ఫస్ట్ రోజు కొట్టేసి నా అంత గొప్పోడే లేరనుకుంటారు. కానీ అదే నీ కన్సిస్టెన్సీగా నువ్వు కరెక్ట్‌గా థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే లోపల నీకు ఆల్రెడీ పెయిన్స్ వస్తాయి. పెయిన్స్ వచ్చిన తర్వాత నువ్వు చాలా గ్రౌండ్‌లో చిన్న చిన్నగా వెళ్ళిపోతావు బయటికి. అలా కాకుండా ఉండాలంటే కంపల్సరీగా ఈ ఎక్సర్సైజులు, ఈ వేరియంట్లు 100% చేసుకోవాలి. నేను నా ఛానల్ మీరు ముందు ఫాలో అవుతున్నారు, చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. కానీ లైక్ ఒకటి, షేర్ ఒకటి, కామెంట్ ఒకటి చేయండి, మర్చిపోవద్దు. నా ఛానల్ని ఇప్పటివరకు చూస్తున్న నా ఫోర్స్ ఫ్యామిలీకి ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున కృతజ్ఞత తెలుపుతున్నాను. అలానే ఇప్పుడు మనం ఈ బేసిక్ వేరియంట్లో మిగతా చాలామంది ఉన్నారు. ఈ నా స్టూడెంట్స్ వాళ్ళు బేసిక్గా ఒకేసారి ఇండివిజువల్గా తీసుకుంటున్నాను. పర్సనల్గా ఒక ఇద్దరిని ముగ్గురిని ఒకటి చేసేసి వాళ్ళని చేపించి తర్వాత వేరే వాళ్ళని అలా చేపిస్తూ ప్రతి ఒక్కరిని ఇండివిజువల్గా తీసుకుంటూ వాళ్ళకి నేను ఇలా రన్నింగ్ కొట్టిస్తున్నాను. 100%కి ఈసారి కూడా చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. 100%గా ఈవెంట్ కొట్టేస్తారు. అలానే ఈసారి జాబ్ కూడా కొడతారు. ఈ రిపిటేషన్స్ 100% చేసుకోవాలి మిత్రమా, గుర్తుపెట్టుకో. నువ్వు 5K నేను చూసి కొట్టాలి, నేను ఇలా చేయాలి, అలా చేయాలని ముందు మనకు మోటివేషన్ కాదు మనకు కావాల్సింది డిసిప్లిన్, కన్సిస్టెన్సీగా మనం రావాలి. గ్రౌండ్కి వచ్చి మనం చేస్తున్నామా కరెక్ట్గా మనం త్రీ రిపిటేషన్స్ 100% చేసుకోవాలి. ఈ రిపిటేషన్స్ మొత్తం మనం గ్రౌండ్కి ముందు స్టార్టింగ్లో ఇవి చేసుకోవాలి. ఇలా చేసుకోవడం, గ్రౌండ్కి రావడం, ఫస్ట్ డే ఒక 1, 2, 3, 4 రౌండ్స్ వేయాలి. వేసిన తర్వాత అది మన బాడీకి, మన లెగ్కి ఎలా సూటబుల్గా ఉంటుందా లేదా అన్నది చూసిన తర్వాత మనం ఏదైనా ముందుకెళ్ళాలి. అంతేలే కానీ ఫస్ట్ డే నేను వస్తున్నాను, నేను డైరెక్ట్ కొట్టేస్తున్నాను, నా అంత గొప్పోడే లేడనుకొని మనం విర్రవీగితే రేపు పొద్దున మనం దేనికి పనికిరాం. ఏదైనా డిసిప్లిన్గా, కన్సిస్టెన్సీగా మన సీనియర్ చెప్పిన మాట వినాలి. అది చిన్నవాడైనా పెద్దవాడైనా వాడు చెప్పాడు అంటే 100% పాటిస్తేనే మీరు ముందు. మనకు కావాల్సింది ఏంటి? జాబు. 5KMలో ఎలా కొట్టాలి, ఎంత తక్కువలో కొట్టాలి, 21 నిమిషాలు ఎలా కొట్టాలి అన్నదానికి మీరు కంపల్సరీగా ఇవన్నీ చేసుకోవాలి. ఒకటి డైట్ కూడా మెయింటైన్ చేయకపోతే మనకి ఏది రన్ అవ్వదు. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో